తెలంగాణ రాజకీయ జేఏసీ, రేపు తెలంగాణ రాజకీయ పార్టీ టీఆర్ఎస్ రేపు తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రాంతంలో అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. చెలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఈ రోజు రాత్రి 11 గంటల నుండి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఖైరతాబాద్, నారాయణగూడ, బషీర్బాగ్, మాసఫ్ ట్యాంక్, తెలుగు తల్లి ఫ్లైఓవర్లను మూసివేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే అన్ని మార్గాలను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ రెండు ప్రాంతాల్లో 75 చోట్ల పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల్ని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బైండ్ ఓవర్ కేసులను నమోదు చేశారు. హైదరాబాద్ వెళ్లే వాహనాలను తనిఖీలు చేయడంతో పాటు చెలో అసెంబ్లీకి వెళ్లే వారికి వాహనాలను పంపవద్దని ప్రైవేట్ వాహనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో 1000 మందికి పైగా తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు, రేపు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరపరాదని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లాలో 2500 మందిని బైండ్ ఓవర్ చేశారు. హైదరాబాద్ కు తెలంగాణలో కొన్ని పట్టణాలకు వెళ్లే రహదారులలో పోలీసులు ముమ్మరమైన తనిఖీలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు 2164 మందిని బైండ్ ఓవర్ చేశారు. జిల్లాలో 36 పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలను చేస్తున్నారు. మెదక్ జిల్లాలో జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1100 మందిపై పోలీసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారులపై పోలీస్ టికెటింగ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా వేశారు. తెలంగాణ ప్రజలు రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ కు వచ్చి అక్కడ నుండి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శిస్తూ ఇందిరా పార్క్ కు చేరుకోలేని వారు ఎక్కడికక్కడే ధర్నాలు చేయాలని సూచించారు. శాంతియుతంగానే ఆందోళన చేయాలని కోదండరాం ప్రజలను కోరారు. చెలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. చెలో అసెంబ్లీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. చెలో అసెంబ్లీకి అనుమతి ఇప్పించవలసిన బాధ్యత తెలంగాణ మంత్రులదేనని హరీష్ రావు అన్నారు. చెలో అసెంబ్లీకి అనుమతినివ్వాలని డీజీపీని కోరినట్లు టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎమ్మెల్యేలు దీనిపై డీజీపీతో సమావేశం అయ్యారు. రేపు తలపెట్టిన చెలో అసెంబ్లీకి అనుమతినివ్వాలని గవర్నర్ ఈఎస్ఎన్ నరసింహన్ను కోరినట్లు టీఆర్ఎస్ నాయకుడు కె కేశవరావు చెప్పారు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా చెలో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించే బాధ్యత తాము తీసుకుంటామని కేశవరావు చెప్పారు. రేపు తక్షణమే పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని మాత్రం మేము కోరుతా ఉన్నాం. మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని పరిధులు ఉన్నాయి. మా పరిధులలో మాట్లాడుతూ ఉన్నాం. మా యొక్క అభిప్రాయాన్ని మా ఢిల్లీలో ఉండేటువంటి పార్టీ ప్రభుత్వ యొక్క పెద్దలకు, పార్టీ పెద్దలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుసుకొని మనసుకోమని, ప్రజల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని మీ ద్వారా మరొక్కసారి తెలియజేస్తాం. హైదరాబాద్ మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీ కర్ఫ్యూ వాతావరణం కానీ, నీ బారికేడ్లు కానీ, నీ హరాస్మెంట్ కానీ, నీ తూటాలు కానీ మా చైతన్యాన్ని ఆపలేవు. ఇవన్నీ తెలంగాణ ప్రజానికానికి కొత్త కాదు. మీకు మర్యాదగా మరొకసారి చెప్తా ఉన్నా, అనుమతించండి. ప్రశాంతమైన వాతావరణంలో మేము మా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటామని చెప్పి, ఒకవేళ చెలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఈరోజు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంట్లో కార్యకర్తలు లేకున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు నోటీసులు ఇచ్చిపోవడము, చౌరస్తాల మీద నోటీసులు అంటేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్, డీజీపీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బైండ్ ఓవర్లు దాదాపు 6000 పైబడి సాగినాయి. మాకు తెలిసి పత్రికల్లో ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి గారు పోలీసు యంత్రాంగం మీద నియంత్రణ కోల్పోవటం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీనికి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ సమాధానం చెప్పవలసి ఉంటది. ఇన్ని జరిగినా మేం మాత్రం పదే పదే చెప్తూనే ఉన్నాం, మా కార్యక్రమం శాంతియుతంగానే ఉంటుంది. ఎక్కడైనా ఘటనలు జరిగితే హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక మంత్రిగా దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించవలసి వస్తుంది.